ఇక మన బీచ్ లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారా చాలా మంది అయితే మొత్తం సేద తీరుతున్నారు. మొత్తం వాటర్ అలా అయితే సౌండ్ అయితే బీభత్సంగా ఉంది. ఆ దూరంగా చూసుకుంటే షిప్స్ మాత్రం 1, 2, 3, 3 మొత్తం ఒక 20 షిప్స్ దాకా ఉన్నాయి. నేను కూడా అవి దగ్గర నుంచి కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అలా వాక్ చేసుకుంటూ బీచ్ లోకి అయితే వెళ్దామా. ఇక్కడ బీచ్ అలలు అయితే మాత్రం మామూలుగా లేవు. చాలా అంటే చాలా కూల్ గా ఉంది అట్మాస్ఫియర్. ఇక్కడ అందరూ కూడా చాలా మంది దూరంగా చూస్తున్నారు కదా, వాటర్ అయితే నా మీదకి వచ్చేస్తుంది. అక్కడైతే మాత్రం మొత్తం చాలా మంది గేమ్స్ ఆడుకుంటూ ఈత కొట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను మిమ్మల్ని అక్కడ కూడా తీసుకెళ్తాను. అసలు కాకినాడలో చూసుకుంటే ఇంకా ఈ బీచ్ లే కాకుండా ఇంకా చూడవలసినవి ఏమున్నాయి అని మనం చూసుకుంటే దానికి ముందుగా ఇక్కడ శిల్పారామం అని చెప్పేసి ఒక షూటింగ్ స్పాట్ ఉంది. సో అక్కడ ఏంటంటే మొత్తం బర్త్డే షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి సంబంధించినవి చాలా అంటే చాలా డైలీ జరుగుతూ ఉంటాయి. సో అదొకటి మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని కూడా చూసి వాచ్ చేయండి. సో అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో ఉప్పాడు అనే గ్రామం ఉంది. సో ఈ గ్రామంలో మనకి ఉప్పిన మూవీ అంటే మొత్తం అంతా ఇక్కడే డెకరేట్ చేశారు. ఒక పక్క సముద్రం, మరి రోడ్డుకి అటువైపుగా పచ్చని పొలాలు ఉండడం మనం ఎక్కడ చూస్తున్నాం సముద్రం. యాక్చువల్గా సముద్రం చూసుకుంటే మనకి ఈ ఉప్పు నీరు దగ్గర ఏ పంటలు పండవు, కానీ ఇక్కడ ఇటుపక్క సముద్రం ఉన్న అటు సైడ్ మాత్రం పచ్చటి పొలాలతో ఇక్కడ మాత్రం ప్రకృతి ప్రియులను మాత్రం అలరిస్తూ ఉంటుంది. సో ఇక అంతేకాకుండా ఇక్కడ ఆసియాలోనే లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరిగే పోర్ట్ కూడా మనకి బ్యాక్ సైడ్ మీకు దూరంగా కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా షిప్స్ చూడండి, మాక్సిమం ఒక 15-20 షిప్స్ అయితే మాత్రం ఆల్రెడీ చాలా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఆగి ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి వేరే దేశాల నుంచి సరుకు అనేది తీసుకొచ్చి అక్కడ వెయిట్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి పోర్ట్ నుంచి మనకి మినీ బోట్స్ అనేవి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే మొత్తం అంత స్టాక్ అంతా కూడా ఒడ్డుకు తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు. సో ఇది మనకి కాకినాడ బీచ్ లో మెయిన్ గా కనిపించేది. అంతేకాకుండా మనం ఇంకా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా మనం చూడవలసినవి ఏమున్నాయి, ఇంకా మీకు గ్లాస్ బ్రిడ్జ్ చూపించాలి, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వ్యూ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి ఎంత కూల్ గా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా పిల్లలందరూ కూడా చాలా లోపలికి వెళ్ళి ఈత కొడేస్తున్నారు. అక్కడ చాలా అయితే చాలా దూరం వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మనం ఎలా చూసుకుంటే కనుక అక్కడ మాసివ్ క్రౌడ్ అయితే ఉంది. అక్కడికైతే మమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఆ బ్యాక్ సైడ్ మీకు ఒక సర్కిల్ లో కనిపిస్తుంది చూసారా, అదే అక్కడ పోర్ట్ అనమాట. అక్కడ మోస్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం అలా చూసుకుంటే ఇక్కడ చాలా రకమైన హాయ్ ఫ్రెండ్స్, ఒక పక్క సముద్రం, ఒకవైపు సన్సెట్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే బెస్ట్ ఫోటో షూట్ అని చెప్పాలి. ఇక్కడ మనకి ఫోటోలు తీసుకోవాలంటే కనుక ఆల్రెడీ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు. వాళ్ళైతే ఇమీడియట్ గా ఫోటో తీసి మనకి విత్ ఇన్ మినిట్స్ లోనే ఫోటోస్ అయితే అందిస్తారు. సో మీ బ్యూటిఫుల్ మెమరీస్ ని ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా అందరూ కూడా శుభ్రంగా ఈత కొడతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వెదర్ అయితే మాత్రం నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడెక్కడ బోట్ కూడా ఉంది, అక్కడ ఫోటో షూట్ జరుగుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే నాకు ఈ విధంగా కొన్ని రకాల విగ్రహాలు అయితే కనిపించాయి. సో ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా లేదంటే వేరే పాత గుడుల్లో ఏదైనా గుడులు తీసేసినప్పుడు అవి తీసి ఇక్కడికి వచ్చినాయి అనేది తెలీదు. ఇవైతే మాత్రం కొంచెం అట్రాక్టివ్ గానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక విగ్రహం అయితే ఉంది. సో నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, విగ్రహం అయితే సూపర్ గా ఉంది. కానీ ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు అనేది నాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ వీడియోలో కనుక్కొని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా చాలా పెద్ద తాంబేలు అయితే మాత్రం ఇక్కడ 1, 2, అక్కడ 3, 4 అటు సైడ్ కూడా ఒకటి ఉంది. మొత్తం 5 తాంబేలు అయితే చనిపోయి ఉన్నాయి. సో ఎందుకు వచ్చేసినాయి ఇలా అనేది నాకు అర్థం కాలేదు. చూడడానికి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఒకవేళ వలల్లో చిక్కుకొని ఇక్కడికి వచ్చేసినాయా లేదంటే డైరెక్ట్ గా పైకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళలేక చనిపోయినాయి అనేది తెలియలేదు ఫ్రెండ్స్, పాపం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా బోట్ అయితే ఎలా ఉందో. ఇక్కడ మనకి బీచ్ కి ఒడ్లో ఈ బోట్ అయితే అరేంజ్ చేశారు. ఇది బెస్ట్ ఫోటో షూట్ కింద అందరూ ఫోటో షూట్ అయితే ఇక్కడే తీసుకుంటున్నారు. చూసారా బోట్ మాత్రం అచ్చం కలర్ఫుల్ గా భలే ఉంది. ఇక్కడైతే నేను మాత్రం చాలా సెల్ఫీలు తీసేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, కాకినాడలో TU-42M ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అయితే మనకి పెట్టారు. అది రీసెంట్ గా నిన్నే మనకి ఓపెనింగ్ అయితే చేశారు, కానీ ఇంకా జనాలకి అలౌ చేయట్లేదు. మేము మీకు బయట నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కమాన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా రకాలమైన లోపల పార్క్ కానీ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోపల అసలు మొత్తం ఎలా ఉంటుంది, సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ లోపల సంబంధించినటువంటి ఇంజిన్ పైలట్ ఎలా ఉంటాడు, దాంట్లో సీట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో మనకి ఎలా ఫ్యూల్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఎయిర్ క్రాఫ్ట్ లో అయితే చూపించడం జరిగింది. మీకు బయట నుంచి అయితే ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం మీకు ఆ వీడియో మనకి ఫుల్ గా చేసి మీకు లోపల ఎలా ఉంది అనేది నేను ఎలా చేసినప్పుడు అయితే చూపిస్తాను. కమాన్ ఫ్రెండ్, మీకు ఎంట్రన్స్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా TU-142M విమాన ప్రదర్శనశాల కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి బోర్డు అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. సో ఇది మనకి రీసెంట్గా అయితే ఓపెన్ అయ్యింది. లోపల ఎలా ఉన్నది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం గేట్స్ చూడగానే ఇలా ఒక డిఫరెంట్ ఆకృతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. లోపలికి మనం వెళ్ళగానే ఇలా ఒక బిగ్ ప్లేన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా రియల్గా టోటల్గా మొత్తం కూడా రియలిస్టిక్ లుక్ అయితే ఇస్తుంది. మన లోపలైతే ఈ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది కమింగ్ రోజుల్లో ఇదైతే ఓపెన్ కానుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత బీచ్కి దగ్గరగా ఉండడంతో దీనికి అయితే మాత్రం సందర్శకులు ఎక్కువగా పోటెత్తే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి పవర్ సప్లైకి సంబంధించిన సోలార్ ప్యానల్ పనులు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో ఇది 2024 మార్చి నెలలో అయితే అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. సో దీని లోపల ఆకృతులు ఎలా ఉన్నాయంటే కనుక మనకి వీడియో కథనాలు చెప్తున్న విధంగా కానీ లేదా ఓపెనింగ్ రోజు నేను చూసిన వీడియోస్ కానీ కూడా లోపల రియలిస్టిక్గా అసలు యుద్ధ విమానంలో ఏముంటుంది, దాంట్లో మిసైల్స్ కానీ లేదంటే ఈ బాంబులు ఇలాంటివంటి గన్స్ కూడా ఎలా స్టోర్ చేస్తారు, అక్కడ నుంచి మనకి ఎలా డ్రాప్ అవుతాయి కిందకి, ఇందులో మొత్తం అన్ని కూడా A to Z పిన్ టు పిన్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో మనకి డ్రైవర్ సీట్ ఎలా ఉంటుంది, సో దీనిలో సోల్జర్స్ అనేవి ఎలా సిట్టింగ్ చేస్తారు, ఎలా యుద్ధం చేస్తారు, దీనిలో ఫ్లూయల్ ఫిల్ చేయడానికి ఏ విధమైన ఎక్కడి నుంచి అయితే ఫ్లూయల్ ఫిల్ చేస్తారు మొత్తం అంతా కూడా మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీని చుట్టూ మనకి ఒక అందమైన ప్రకృతి అయితే పార్క్ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మన కాకినాడలో మెయిన్ గా చూడవలసింది ఇది ఒకటి. ఎందుకంటే ఇది గ్లాస్ బ్రిడ్జ్, ఇది గ్లాస్ తో అయితే నిర్మించి ఉంటుంది. మనం పైకి వెళ్ళి దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకైతే చూపిస్తాను. కమాన్ ఫ్రెండ్స్, ఇలా పైకి డిఫరెంట్ అనుభూతి అయితే కనిపిస్తుంది. మనకి కింద నుంచి అయితే మనకి సెపరేట్ గా వాటర్ అనేది పాస్ అవుతాయి. మనకి ఒక డిఫరెంట్ సెల్ఫీ స్పాట్ కింద అయితే ఇదైతే ఉంది. సో దీని కన్స్ట్రక్షన్ అయితే మాత్రం ఒక 5 years 6 years బ్యాక్ చేశారు. కానీ ఇది ఒక బెస్ట్ సెల్ఫీ స్పాట్ కింద అయితే మనకి ఇది అవైలబిలిటీలో ఉంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీకు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా వ్యూ అయితే మొత్తం ఎలా ఉందో. సో ఇక్కడ కింద అయితే మొత్తం గ్లాస్ తో అయితే మొత్తం కవర్ చేసి ఉంది. మన కిందకి చూస్తుంటే కానీ వాటర్ లో పడిపోతున్నామా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇలా కేబుల్స్ తో కట్టిన బ్రిడ్జ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జ్ దాటుకుని కొంచెం అటు సైడ్కి వెళ్తే కనుక మనకి ఈ వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది, సముద్రం సంబంధించింది. ఇక్కడ మనకి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకి సూపర్ గా ఉంది వ్యూ అయితే మాత్రం. ఇక్కడ బెస్ట్ సెల్ఫీ స్పాట్ కాకినాడలో మాత్రం. ఇక్కడ నుంచి మొత్తం మనం వ్యూ చూసుకుంటే ఇందాక మనం చూపించిన ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఇక్కడ సీ కానీ అంతా కూడా మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటది. సో మనకి అక్కడ దూరంగా లైట్లు కూడా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవే మనకి షిప్స్ అన్నమాట. అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఇక్కడ నుంచి మనకి పోర్ట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇది గ్లాస్ బ్రిడ్జ్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. మనకి ఇక్కడ మనకి కాకినాడ బీచ్ దగ్గర ఈ గ్లాస్ బ్రిడ్జ్ కి డౌన్ లో ఉన్న వాటర్ లో అయితే మనకి ఇలా బోట్లు అయితే మనకి తీసుకెళ్తారు. సో దీనికి సెపరేట్ టికెట్ అనేది ఉంటుంది. మనకి ఫ్యామిలీస్ తో కానీ పిల్లలతో కానీ దీనిలో మనకి బోటింగ్ ద్వారా వెళ్ళడం వల్ల డిఫరెంట్ అనుభూతి అయితే కలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బోట్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇది మనం సెల్ఫ్ సైక్లింగ్ చేసుకుంటూ కూడా మనం ముందుకు వెళ్తూ వెళ్ళిపోతుంది అనమాట. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు బీచ్ అయితే చూసారు కదా. ఇప్పుడు అయితే మనం శిల్పారామం అయితే చూద్దాం. శిల్పారామంలో అత్యంత బెస్ట్ కాకినాడలోనే షూటింగ్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఫోటో షూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఆ ప్లేస్కి అయితే మిమ్మల్ని ఇప్పుడు నేను తీసుకెళ్తాను. కమాన్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కాకినాడ సముద్ర తీరంలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్లోనే ఒక మన సంస్కృతిని వెల్లువరించేలా ఈ ఎంట్రన్స్ అయితే కనిపిస్తాం. అక్కడ ఉండే టికెట్స్ మాత్రం నార్మల్ ప్రైస్లోనే పెర్ హెడ్ 20 రూపీస్ అలా ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా ఏమన్నా షూటింగ్ కానీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కానీ బర్త్డే షూటింగ్స్ కానీ ఇలాంటివి వెళ్తున్నాయి కనుక దానికి సెపరేట్గా కెమెరాకి అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో మీరు అక్కడికి లోపల ఉండే విశేషాలని విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో లోపలికి వెళ్ళగానే మనకి దారి అయితే ఎలా ఉంటుంది, చుట్టూ పచ్చని చెట్లు, గుడ్ మెయింటెనెన్స్తో కూడినటువంటి గార్డెను, ఇవన్నీ కూడా మనకి ఈ సెల్ఫీ తీసుకునే విధంగా మనకైతే ఉంటాయి. అక్కడ ఈ పురాతన కాలానికి సంబంధించినవిగా ఉండే ఇళ్ళు, అక్కడ ముగ్గులు పెట్టిన గోడలు, ఇవన్నీ కూడా బెస్ట్ సెల్ఫీ స్పాట్స్ అని చెప్పాలి. అక్కడ నుంచి మనం ఈ చెట్లకు కూడా సెపరేట్గా కలర్స్ అనేవి వేయడం వల్ల ఇది బెస్ట్ ఫొటోస్ అనేవి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో మేము కూడా మా బాబుకి ఇక్కడనే ప్రీ బర్త్డే షూట్ అయితే చేయించాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోలో క్లారిటీ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ మన రియల్ కెమెరాతో ఈ షూటింగ్ కెమెరాస్తో మాత్రం తీసినట్టయితే మాత్రం రియలిస్టిక్గా ఫెంటాస్టిక్గా విజువల్స్ అయితే వస్తున్నాయి. సో మీరు కాకినాడ పీపుల్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్లేస్ బెస్ట్ ఫోటో షూట్ కానీ లేదంటే ఇతర ఏ ఫంక్షన్స్కైనా సరే, హాఫ్ శారీ ఫంక్షన్స్ కానీ, ఫోటో షూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇక్కడ చాలానే జరుగుతూ ఉంటాయి. చూసారా, నేను చెప్పిన విధంగా అక్కడైతే షూటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ పక్కన ఉండే స్టాల్స్లో మనకి ఏ విధమైన థీమ్స్ కావాలంటే ఆ థీమ్స్ మనకి రెంట్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే థీమ్ కావాలంటే మనకి అక్కడ బర్త్డే థీమ్ గార్డెన్లో కావాలంటే గార్డెన్లోనే, మీకు ఏ ప్లేస్లో సూటబుల్ అనుకుంటే ఆ ప్లేస్లో
ప్లేస్లో వాళ్ళు వచ్చి ఆ థీమ్ని అయితే సెట్ చేస్తారు. దానికి సరిపడగా వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉండే గోడల పైన అయితే మాత్రం బ్యూటిఫుల్ పెయింట్స్ అయితే మాత్రం వేశారు. సో అవి కూడా చాలా ఆకర్షణగా మనకి చూపిస్తూ ఉంటాయి. సో అందుకని నేను చెప్పిన విధంగా చూడండి, ఇక్కడైతే మాత్రం షూటింగ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇక ఫుడ్ అవన్నీ చూసుకొని ఈవినింగ్ వరకు షూటింగ్స్ అయితే చేసుకొని వెళ్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ మెయిన్గా ఈ కాకినాడ బీచ్ అయితే సందర్శించేటప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్, తర్వాత ఈ శిల్పారామం, ఉప్పాడ బీచ్, సో ఇవన్నీ కూడా ఫేమస్ ప్లేసెస్ అని చెప్పొచ్చు మన కాకినాడలో చూడడానికి. సో నేను చూపిస్తున్న విధంగా చూడండి, చెట్లు కూడా ఒక డిజైనర్గా ఒక డిస్టెన్స్ మాదిరిగా అయితే పెంచారు. ఇక్కడ 3 చెట్లను కలిపేసి చూసారా, పైన మనకి అడవుల్లో అయితే ఏ విధంగా కట్టుకుంటారో ఇల్లు, ఆ విధంగా అయితే దాన్ని కట్టారు. దాని మీద కూడా షూటింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎత్తైన పచ్చని చెట్లు కూడా మనకి ఫొటోస్కి బెస్ట్ బ్యూటిఫుల్ లుక్స్ అయితే ఇస్తూ ఉంటాయి. నేను చూపిస్తున్న ఈ ప్లేస్ని అయితే చూడండి, ఇది మనం ఏదైనా మ్యారేజెస్ కానీ, ఈవెంట్స్ కానీ, లేదంటే ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్, లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా ఫుల్ కెపాసిటీతో ఇక్కడ స్టేజ్ అయితే కండక్ట్ చేశారు. ఆ స్టేజ్ మీద ఇలా గణపతి విగ్రహం పెట్టి దానిపైన ఈ సాంస్కృతిక కళాఖండాలు అయితే మనకి పెయింటింగ్ అయితే చేశారు. దానికి ఎదురుగా మాత్రం ఫుల్గా ఒక 1000 మెంబర్స్ వరకు కూర్చునే విధంగా అక్కడైతే ప్లేస్ అయితే ఉంది. ఇంకొకటి ఇక్కడ గార్డెన్ మెయింటెనెన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ఇక్కడ గార్డెనింగ్ను క్లీన్గా మెయింటైన్ చేస్తూ అక్కడ ఉండే చెట్లు కానీ ఇవన్నీ కూడా మనకి బెస్ట్ అంటే అవుట్పుట్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మెయిన్గా ఎవరైతే సెల్ఫీ ప్రియులు ఉంటారో వాళ్ళకి, తర్వాత ఎవరైతే వెడ్డింగ్ షూట్స్ కానీ ఫోటో షూట్స్ కానీ తీయించుకుంటారో వాళ్ళకి ఈ ప్లేస్ అయితే అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఏదైనా స్టే చేయాలన్నా, లేదంటే పిల్లల్ని ఏదైనా కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలన్నా మనకి ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ 6 అవర్స్కి 200 రూపీస్, 100 రూపీస్ అలా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఏసీ రూమ్స్తో పాటు నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో మనకి లో బడ్జెట్లో బెస్ట్ షూటింగ్ స్పాట్ ఏదంటే కనుక కాకినాడలో శిల్పారామం మాత్రమే చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. అక్కడి నుంచి మనం షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఉప్పాడకి వెళ్ళే దారిలో మాత్రం ఈ సముద్రం సంబంధించిన వ్యూ అయితే మాత్రం అద్దరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బ్రిడ్జ్ కిందే ఉప్పెన మూవీ సాంగ్ అయితే తీశారు. మీరైతే మూవీలో చూసే ఉంటారు కదా.